హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. స్వానీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కోడిగుడ్డు కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా పీచు ఉన్న పదార్థాలను తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ విధంగా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ బీరకాయ కోడిగుడ్డు కర్రీని మనం రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో బీరకాయ కోడిగుడ్డు కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg బీరకాయలను తీసుకోవాలి. ఇలా లేతగా ఉండే బీరకాయలను తీసుకోవాలండి. తర్వాత దీనిపైన పీచు లేకుండా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకుంటూ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది మన హెల్త్కి చాలా మంచిదండి, స్కిప్ చేయకండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ బీరకాయలను ఫ్రై చేసుకోవాలి. చూడండి, బీరకాయలు కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల కూడా మనకి కర్రీ అనేది తొందరగా ఉడికిపోతుంది. చూడండి, మనం లేతగా ఉన్న బీరకాయలను తీసుకున్నాం కదా, కర్రీ అనేది చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ కర్రీని బాగా ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అనేది ఆల్మోస్ట్ ఉడికింది కదా. ఇదే టైంలో మనం 2 ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. ఇలా ఎగ్స్ వేసుకొని చేయడం వల్ల బీరకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసి మీ పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా ఎగ్స్ వేయగానే కదపకూడదు. కాసేపటి తర్వాత మనం రెండో వైపు తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా రెండో వైపు తిప్పుకొని కాసేపు మనం కర్రీని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ కర్రీని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ. ఈ కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసి మీ పిల్లలే పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.